This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. First of all, my apologies అండి. మనకి నేను 7:30కి అయిపోద్ది అనుకున్నాను యాక్చువల్గా, కానీ కాల్ అనేది ఎక్స్టెండ్ అయింది మీకు. రైట్. సో ఈరోజు సెషన్లో నేను స్టార్ట్ చేయాలనుకున్న టాపిక్ వచ్చి మీకు రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ గురించి చూడాలండి మనకి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం క్యూబర్నెటీస్ ని మనం యాక్సెస్ ఎలా చేస్తున్నాం యాక్చువల్గా మీరు చూస్తే క్యాట్ అని చెప్పి మనకి దీని లోపల క్యూబ్ కాన్ఫిగ్ అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇలాగా క్యూబ్ కాన్ఫిగ్ ఉంది. ఆ క్యూబ్ కాన్ఫిగ్ తో మనం ఏం చేస్తున్నాం, కావాల్సినంత కూడా అంటే మనకి అడ్మిన్ రైట్స్ ఉన్నాయి కంప్లీట్ గా. బట్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ పోయినప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకి వేరే డెవలపర్స్ కి యాక్సెస్ కావాల్సి వస్తుంది. కొంతమంది కొన్ని టీమ్స్ కి వచ్చి స్పెసిఫిక్ గా కొన్ని నేమ్ స్పేసెస్ కి యాక్సెస్ కావాల్సి వస్తుంది, సర్టెన్ పర్మిషన్స్ అవసరం వస్తుంది. సో అటువంటప్పుడు మనం ఏంటంటే కస్టమైజ్ గా పర్మిషన్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుందండి మనకి. ఓకే, నా దాంట్లో భాగంగా క్యూబర్నెటీస్ లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజూర్ తీసుకోండి. అజూర్ లో ఇప్పుడు నేను అజూర్ లో ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఐడి విచ్ ఇస్ ఇంతకు ముందు అజూర్ ఐడి, ఇప్పుడు ఎంట్రా ఐడి అనేవాళ్ళు. దీన్ని వాడి మనం ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ అనేది మనం ఇవ్వచ్చు. అదే ఏడబ్ల్యూఎస్ కి వచ్చాం అనుకోండి, మీరు ఏడబ్ల్యూఎస్ వస్తే ఐఏఎం ఉంది యాక్చువల్ గా. అంటే దాన్ని ఏమంటారు ఐడి అండ్ దాన్ని ఏమంటారు ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ కోసం దానికి సపరేట్ గా మీకు ఉన్నాయి. ఇప్పుడు విండోస్ కి వచ్చి మీకు విండోస్ యూజర్ మేనేజర్, అలాగే మనకి పాస్వర్డ్స్, లైనస్ లో కూడా ఐడి పాస్వర్డ్స్ ఉన్నాయి. కానీ మీకు క్యూబర్నెటీస్ కి వచ్చేసరికి అలాంటిది లేదండి. మీకు క్యూబర్నెటీస్ కి వచ్చేసరికి ఇన్బిల్ట్ గా దానికి ఆథెంటికేషన్ మెకానిజం అనేది లేదు మీకు. సో కాబట్టి మరి ఎలాగా ఆథెంటికేట్ చేస్తుందంటే యూజింగ్ సర్టిఫికేట్స్ ని యూజ్ చేసుకొని అది ఆథెంటికేషన్ అనేది చేస్తుంది మీకు. నా కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు మనకి క్యూబర్నెటీస్ ఐ థింక్ ఈ రోజు ఒక రోజు సరిపోదండి. ఈ రోజు ఇంట్రడక్షన్ ఇస్తాను. రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ ఆర్బ్యాక్ ఉంటుంది మీకు. సో ఆర్బ్యాక్ గురించి డిస్కస్ చేయాలి. ఆర్బ్యాక్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూజర్స్ ఉంటారు. యూజర్స్ అండ్ గ్రూప్స్ అంటే జనరల్ గా మనకి సరే యూజర్స్ అండ్ గ్రూప్స్ యూజర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఐడెంటిటీస్ కి వచ్చేసరికి యూజర్స్ అండ్ గ్రూప్స్ అంటే ఫర్ అడ్మిన్స్ అన్నమాట. అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ ఉంటారు. సో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఫర్ అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ అన్నమాట. అలాగే మీకు సర్వీస్ అకౌంట్స్ అని ఉంటాయండి మీకు. సర్వీస్ అకౌంట్స్ ఫర్ పాడ్స్ యాక్చువల్ గా మీకు పాడ్స్ కోసం సర్వీస్ అకౌంట్స్ అప్లై చేస్తాం దాని మీద. తర్వాత వచ్చేసరికి మీకు పర్మిషన్స్ వచ్చి ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, మీకు రోల్స్ ఉంటాయి అన్నమాట. రోల్ విచ్ ఏంటంటే ఇది నేమ్ స్పేస్ అన్నమాట. తర్వాత క్లస్టర్ రోల్ అన్నమాట. మీకు క్లస్టర్ స్కోప్ లో ఉంటుంది మీకు, కానీ క్లస్టర్ లెవెల్లో అన్నమాట ఇక్కడ మీకు. సో ఇదేంటంటే పర్మిషన్స్ బై ద వే మీకు. సో ఇది వచ్చి మీకు ఐడెంటిటీస్ అనుకోండి, ఆర్ ఆబ్జెక్ట్స్, ఐడెంటిటీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనుకోండి మీకు. ఎవరికైతే యాక్సెస్ కావాలో మీకు వాళ్ళకన్నమాట. అయితే ఈ రెండింటిని కూడా కంబైన్ చేయడానికి మనకేం అవసరం అవుతాయంటే రోల్ అండ్ రోల్ బైండింగ్స్ అంటాం మీకేమంటారు రోల్ బైండింగ్ అండ్ క్లస్టర్ రోల్ బైండింగ్. సో కాబట్టి క్యూబర్నెటీస్ యొక్క రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్లో మనకు కావాల్సిన ఈ 3 ఉంటాయండి. నా బిఫోర్ ఈవెన్ దాంట్లోకి పోయి మనం చెక్ చేసే ముందు అసలు క్యూబర్నెటీస్ లో ఏమేమి రిసోర్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు అని మనం డిసైడ్ చేయాలి యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చారనుకోండి, నేను ఏం చేస్తాను మీకు కేయు అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి కేయు ఏపీఐ రిసోర్సెస్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఏపీఐ రిసోర్సెస్ అని ఇస్తే మీకు ఈ క్యూబర్నెటీస్ లో ఏమేమి డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పి మొత్తం ఒక లిస్ట్ వస్తుందండి
మీకు A to Z గా ఒక లిస్ట్ వస్తుంది అనమాట. అయితే పైకి వెళ్ళాం అనుకోండి, మీకు ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు పైన నేము, తర్వాత షార్ట్ నేమ్స్ అంటే షార్ట్ కట్స్ అనమాట, ఏపీఐ వర్షను, తర్వాత నేమ్ స్పేస్ టు బై ది వే. మీకు నా నేమ్ స్పేస్ దగ్గర ట్రూ అని ఉందనుకోండి, అదేంటంటే స్పెసిఫిక్ నేమ్ స్పేస్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి మీకు హైఫన్ హైఫన్ సో నేమ్ స్పేస్ అని ఉంటుంది. ఎందుకో సిస్టమ్ స్లోగా ఉంది. మీకు నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటానండి మీకు. సో నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చినప్పుడు ఒక నేమ్ స్పేస్ కు సంబంధించిందంతా కూడా మీకు చూడు అన్ని కూడా నేమ్ స్పేస్ కింద ట్రూ అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న ఈ సర్వీసెస్ అన్ని ఉన్నాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ పాడ్స్ అయి ఉండొచ్చు. మీకు పైకి వస్తే మీరు చూడండి, మీకు ఇక్కడ మీరు చూసి పాడ్స్ అనుకోండి. పాడ్స్ ఏంటి, మీకు షార్ట్ కట్ వచ్చి పిఓ అన్నమాట. పాడ్స్ అయి ఉండొచ్చు, కాన్ఫిగ్ మ్యాప్స్ అయి ఉండొచ్చు, సీక్రెట్స్ అయి ఉండొచ్చు, సర్వీసెస్ అయి ఉండొచ్చు, డెమాన్ సెట్స్ అయి ఉండొచ్చు, స్టేట్ఫుల్ సెట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక నేమ్ స్పేస్ కి సంబంధించింది. అంటే ఏంటి, పాడ్ 1 అనేది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉంటే అదే పాడ్ వేరే నేమ్ స్పేస్ లో ఉండడానికి లేదు యాక్చువల్ గా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, నేను నేమ్ స్పేస్ లెవెల్లో పర్మిషన్స్ అప్లై చేయొచ్చు. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఏపీఐ వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట మీకు. ఎందుకంటే రేపొద్దున మనకి రోల్స్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓకే సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందో రోల్లో చెక్ చేద్దాము. ఆ తర్వాత మనం అంటే ఈ ఏపీఐ రిసోర్సెస్ కి దీనికి ఏంటి మనకి రిలేషన్ అని మీకు తెలియాలన్నమాట. మీకు హోల్డ్ ఆన్, ఎందుకు స్లోగా ఉంది. ఎందుకంటే ఇంత స్లోగా ఉంది ఈరోజు. ఓకే గుడ్. సో ఇక్కడికి వస్తాను. మనకు కావాల్సింది ఏంటంటే అంటే నాకు కావాల్సింది ఏంటంటే ఒక యామల్ ఫైల్ ఎలా ఉంటుందో. సంథింగ్ ఈస్ వెరీ రాంగ్. ఓకే సరే, రోలు సరే, లెట్స్ టేక్ దిస్ రోల్. ఇంత పెద్దది అవసరం లేదు కానీ, బట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వస్తాను. సరే, మీకు ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు ఇక్కడ రోల్ అని ఉంది కదా, కైండ్ రోల్ అన్నప్పుడు ఇక్కడ ఏముంటాయంటే ఫస్ట్ ఏపీఐ గ్రూప్స్, రిసోర్సెస్, మీకు ఆ కింద తర్వాత వర్బ్స్ అన్నమాట. ఏంటిది అంటే మీకు మనం రోల్స్ అంటే నేను ఏం చెప్పాను, పర్మిషన్స్ ఇవ్వాలి. సరే, పర్మిషన్స్ అంటే ఏ ఏపీఐ గ్రూప్స్, ఈ లిస్ట్ అన్నమాట. ఇక్కడ V1 అని ఉంది చూసారు కదా, V1 అంటే డిఫాల్ట్ అన్నమాట ఇది మీకు. తర్వాత మీరు చూస్తే యాప్స్, ఆటో స్కేలింగ్, బ్యాచ్ ఇక్కడంతా ఉంటాయి చూడండి. మీకు బ్యాచ్, ఆటో స్కేలింగ్, ఇంకేమున్నాయి, యాప్స్ ఉంది, పాలసీ, ఆర్ బ్యాక్ అని ఉంది. పాలసీ ఉంది. ఇంకా మీరు కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఆర్ బ్యాక్ ఉంది చూడండి మీకు. సో కాబట్టి అంటే ఏంటి, ఇదిగో ఈ ఏపీఐస్ కి నాకు యాక్సెస్ ఉండాలా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాం. అయితే ఒక్కొక్క ఏపీఐలో మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ దాంట్లో మీరు చూసారనుకోండి ఇవన్నీ ఉంటాయి. V1 లో ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో అన్ని అవసరం లేదు. నాకేం కావాలా, పార్ట్స్ కావాలా, ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు చూడండి. కిందకు వస్తే ఏమేం కావాలని చెప్పి ఇక్కడ ఇచ్చాం.
సో పాడ్స్, నోడ్స్ మీకు రెండెందుకు ఇచ్చాడు పాడ్స్, ఇక్కడ రెండు ఉన్నాయి, మళ్ళీ రిపీట్ అయ్యి చూడండి మీకు. ఓకే, సో కాబట్టి రిసోర్సెస్ ఇవన్నమాట మీకు ఏమేం కావాలా అని చెప్పి, సర్వీసెస్ అని. అయితే దాని మీద వర్బ్స్ ని దాని మీద ఏం చెయ్యాలా అంటే, సింపుల్ గా ఒక రోల్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఓన్లీ ఈ రెండు ఇచ్చాను అనుకోండి. ఈ రెండు ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, నాకు కావాల్సింది పాడ్స్ కి యాక్సెస్ ఉండాలా. మీరు చూస్తే డిప్లాయ్మెంట్, డీమన్ సెట్, కాన్ఫిగ్ మ్యాప్స్ ఉండాలి మీకు. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలనుకోండి ఇవన్నీ అన్నమాట మీకు. ఇవన్నీ కూడా యాప్స్ V1 ఇవన్నీ కూడా మీకు స్టేట్ఫుల్ సెట్స్, ఇవన్నీ కూడా స్టేట్ఫుల్ సెట్స్ ఉందో లేదో చూడండి. లేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు మీకు. ఓకే, లేదు కదా స్టేట్ఫుల్ సెట్ లేదు, సో నేను ఏం చేస్తాను, సో ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి మీకు రోల్ అనేది ఒక స్పెసిఫిక్ నేమ్ స్పేస్ కి మాత్రమే అంకితం అండి. మీకు రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రోల్లోనే మనం ఏం చేస్తామంటే డిఫైన్ చేస్తాం మనకి ఏ నేమ్ స్పేస్ లోపల ఏ ఏపీఐస్ కి, ఒక్కొక్క ఏపీఐ లోపల ఏ రిసోర్సెస్ కి వాటి మీద నేను ఏం చేయగలగాలి అనే పర్మిషన్స్ అన్ని కూడా మనం రోల్లో డిఫైన్ చేస్తాం మనకి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ అని ఇది యాక్చువల్ పనిచేయదు. యాక్చువల్ గా రీజన్ ఏంటంటే మీకు ఇంతకు ముందు నేను ఏం చేస్తాను, మీకు క్లస్టర్ నేమ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాను కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫాల్స్ అని ఇచ్చాము అనుకోండి, ఏవైతే క్లస్టర్ స్కోప్ లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావాలండి మీకు. మీకు క్లస్టర్ స్కోప్ లో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రావాలన్నమాట మీకు. ఎందుకో చాలా స్లో అనిపిస్తుంది, ఇది నా నెట్వర్క్ లేకపోతే వేరేది అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎక్కడైతే ఫాల్స్ ఉందో దాని అర్థం ఏంటంటే మీకు వీఆర్ అట్ ఏ క్లస్టర్ లెవెల్. చూడండి నోడ్స్ మీరు చూసారు, నేమ్ స్పేసెస్, నోడ్స్ ఇవన్నీ క్లస్టర్ లెవెల్. అంటే ఏంది, నేను మీకు నేమ్ స్పేస్ మీద పర్మిషన్ ఇచ్చి క్యూబ్ సిటిఎల్ గెట్ నోడ్స్ అంటే పనిచేయదండి, నేమ్ స్పేసెస్ అయితే పనిచేయదు. సో ఇప్పుడు 2 kinds ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, మీకు 2 kinds ఆఫ్ పీపుల్ ఎవరంటే మీరు చూసినట్లయితే ఒకటి వచ్చి అడ్మిన్స్, ఇంకోటి వచ్చి డెవలపర్స్ అనుకోండి. డెవలపర్స్ కి స్పెసిఫిక్ నేమ్ స్పేస్ మీద ఉన్నాయి మీకు. వీళ్ళకి ఏంటంటే నేమ్ స్పేస్ 1, ఇక్కడ వచ్చి నేమ్ స్పేస్ 2 ఇలా యాక్సెస్ ఇస్తాం. వేరే అడ్మిన్ కి వచ్చి ఫుల్ యాక్సెస్ ఉండాలి మీకు, అవునా. సో కాబట్టి మోస్ట్లీ అడ్మిన్ కి ఏమవుతుందంటే క్లస్టర్ రోల్స్ మనం అప్లై చేస్తామండి, క్లస్టర్ లెవెల్లో అంతా అప్లై చేస్తాం, అడ్మిన్ లెవెల్ ఉంటాయి. డెవలపర్స్ కి వచ్చేసరికి స్పెసిఫిక్ గా అనమాట, ఓకే పలానా డెవలపర్ టీమ్ కి వాళ్ళు నోట్స్ పాడ్స్ క్రియేట్ చేసుకోవాలా, డిప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇలాంటి స్పెసిఫిక్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట. అలాగే వాళ్ళ అప్లికేషన్ కూడా ఏమైనా డిప్లాయ్ చేస్తుంది అనుకోండి, డిప్లాయ్ చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్ పర్మిషన్స్ అనేది మీకు రోల్స్ అనేది ఇస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోల్స్ వచ్చేసరికి మీకు వచ్చి అట్ ఏ నేమ్ స్పేస్ లెవెల్ అన్నమాట. క్లస్టర్ రోల్ వచ్చేసరికి మీకు మొత్తం క్లస్టర్ లెవెల్లో వస్తుంది మీకు. సరే, నా తర్వాత మీరు డైరెక్ట్ గా యూజర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేయలేరండి మీకు డైరెక్ట్ గా యూజర్స్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేయలేరు యాక్చువల్ గా. సో మరి ఎలాగా యూజర్ యాక్సెస్ అనేది ఇవ్వాలి అంటే మనము వి నీడ్ టు యూజ్ సర్టిఫికేట్స్. ఏడబ్ల్యూఎస్, అజూర్ అయితే ఇబ్బంది లేదండి మీకు ఏడబ్ల్యూఎస్, అజూర్ ఇవన్నీ అయితే ఇబ్బంది ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ యాక్టివ్ డైరెక్టరీ ఐఏఎం తో ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి మీకు నడిచిపోతుంది యాక్చువల్ గా మీకు నడిచిపోతుంది. అట్లా కాకుండా మనకి అట్లా కాకుండా మీకు ఇమాజిన్, సో అట్లా కాకుండా మీకు కంప్లీట్ గా ఎక్కడ ఉన్నాను నేను యాక్చువల్ గా, మీకు రోల్ బైండింగ్ కదా మీకు, యా. సో ఇక్కడ వచ్చేసరికి క్లస్టర్ క్యూబర్నెటిస్ క్లస్టర్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు డిఫాల్ట్ గా సెల్ఫ్ హోస్టెడ్ క్లస్టర్ కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి అజూర్ ఏడీ లేదు, ఐఏఎం లేదు, ఇదేం లేదు, కాబట్టి మనం యూజర్స్ క్రియేట్ చేయాలి. కానీ లైనెక్స్ లో లాగా నేను ఇక్కడికి వచ్చి నేను యూజర్ యాడ్ అని చెప్పి ఇలా క్రియేట్ చేస్తుంటే కుదరదు. సో అందుకే మనం ఏం చేయాల్సి వస్తుందంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీస్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి మనకి, ఓకే సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే మనకి దానికి కావాల్సిన పర్మిషన్స్ అనేది మనం ఇస్తామండి మీకు. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాట్ వీ విల్ డూ, లెట్ మీ కమ్ టు KTS lab files. Okay, let's come here. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ రావాలి కదా మీకు.
ఓకే. ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తాము ఆహ్, తీసుకొచ్చి మనకి లెట్స్ సీ కమ్ హియర్ KTS డాష్‌బోర్డ్ ఇక్కడికొచ్చి సో యూజర్ యాక్సెస్ టు క్లస్టర్ అని ఉంటుంది మీకు. ఇక్కడికి రండి. ఓకే. సో ఇక్కడికొచ్చినప్పుడు నేనేం చేస్తానంటే kubectl క్రియేట్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మనకి నేను 2 నేమ్ స్పేసెస్ క్రియేట్ చేస్తాను. kubectl క్రియేట్ ns అని చెప్పి డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పి నేను 2 నేమ్ స్పేస్లు క్రియేట్ చేద్దాం. సరే. తర్వాత మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకి కొన్ని సర్టిఫికేట్స్ జనరేట్ చేస్తామండి మీకు. ఓకే. సర్టిఫికేట్స్ అనేది తర్వాత ఏంటంటే మనకి క్యూబర్నెటీస్ యొక్క అఫీషియల్ సర్టిఫికేట్ అండ్ కీ కావాలి యాక్చువల్గా. అది మీకు మాస్టర్ సర్వర్లో లాగిన్ చేసి మనం తీసుకురావాలి. అది ప్రస్తుతం కాదు, ఒక వెయిట్ చేద్దాం మనం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ ఫస్ట్ యూజర్స్ కావాల్సినవి మనం క్రియేట్ చేద్దాం మనకి. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మనకి సో ఇక్కడ ఇద్దాం మనం. ఓకే. 1 minute guys, let me have some water. సారీ. సో ఇది ఏం చేస్తుందంటే ఓపెన్ SSL జనరేట్ RS అని ఆనంద్ అనే యూజర్ కి నేను ఒక 2048 సైఫర్ లో నేను కీ క్రియేట్ చేస్తాను. అలాగే డెవలప్మెంట్ ఇట్లా ఇచ్చి ఒక సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ అని ఇస్తాను. అలాగే మీరు చూస్తే బాలా అని ఉంటుంది ఇక్కడ మీకు. బాలాని తీసుకొని ఇక్కడ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం అన్నమాట మనకి. ఓకే. కీలు క్రియేట్ చేస్తాం. కీలు సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి టెంప్ కొద్దాం. అదే మధ్యలో టెంప్ వద్దులే. MKDIR ఆర్ బ్యాక్ అని చెప్పి CD ఆర్ బ్యాక్ వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మనకి ఓకే ఆనంద్కి సో anand.csr ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది మీకు. ఓకే రైట్. సో bala.csr bala.key anand.csr anand.key అని చెప్పి ఇలా ఉంటుంది. ఓకే గుడ్. అంటే కావాల్సింది నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మాస్టర్ సర్వర్ కి లాగిన్ చేయాలి మీకు. నేను ఏం చేస్తాను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి మెయిన్ మాస్టర్ ఉంటుంది కదా. ఓకే గుడ్. ఓకే గుడ్. సో ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే మీకు అక్కడ పెట్టాను. సో ఎక్కడ ఉంటుందంటే మీకు మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ETC క్యూబర్నిటీస్ కాప్స్ కంట్రోలర్ లోపల ఉంటుంది మీకు. ఓకే. ఇదన్నమాట మీకు. సో నేను ఏం చేస్తాను యాక్చువల్గా మనకి ఈ 2 కీస్ ని మనకు కావాల్సి వస్తుందండి మీకు ఈ 2 కీస్ మనకు కావాల్సి వస్తుంది. సో నేను ఏం చేస్తాను క్యాట్ అని చెప్పి ఇట్లా ఇది CA.cert అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను CA.crt అని ఇచ్చి నేనేం చేస్తానంటే ఈ సర్టిఫికేట్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేయండి మీకు. ఇదే మేనేజ్డ్ క్యూబర్నిటీస్ వాడామనుకోండి మనం ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా యాక్సెస్ ఇచ్చేయచ్చు. బట్ సెల్ఫ్ హోస్టెడ్ వాడినప్పుడు తప్పదు. ఓకే గుడ్.
నా ఇది ఎందుకు చేసామంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ సైనింగ్ రిక్వెస్ట్ ని దీంతో మనం స్టాంప్ వేయిస్తాం, అంటే అప్రూవ్ చేస్తాం అనమాట అక్కడ. సో ఎలా చేయాలి, కిందకు వచ్చారనుకోండి మీకు చూడండి మీకు. సో నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి ca.crt డాట్ కీ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఇలా ఇద్దాం. సో కాబట్టి మనకి మీకు ఎన్ని రోజులు కావాలో సర్టిఫికేట్ అన్ని రోజులు తీసుకోవచ్చు మీకు. సో ఓపెన్ ఎస్ఎస్ఎల్ రిక్వైర్డ్ ఆనంద్ డాట్ సిఎస్ఆర్ అని తీసుకొని ఇటు దీంతో అది ఏం చేస్తుందంటే ఒక ఆనంద్ డాట్ సిఆర్టీ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చామనుకోండి మీకు ఇలా వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఓకే డన్. ఓకే డన్. సో మీకు కావాల్సిన రెడీ అయిపోయినాయి అనమాట. ఇక సిఎస్ఆర్ తో పని లేదు మీకు. సో యాక్చువల్గా ఏం చేయొచ్చు అంటే RM-RF అని చెప్పి star.csr అని ఇచ్చేసామంటే మీకు పోతాయి అనమాట, ఇక అవసరం లేదు మీకు. సరే, నౌ దీంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాన్ఫిగ్ ఒకటి క్రియేట్ చేయాలండి మనకి. మనం ఏం చేయాల్సి వస్తుందంటే కాన్ఫిగ్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది మీకు. సో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి మనకి. లెట్ మీ డూ వన్ థింగ్. మనకి ఒక యూజర్ ని క్రియేట్ చేసాం అనుకోండి మీకు, యూజర్ యాడ్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, యూజర్ యాడ్ -m అని చెప్పి నేనేం చేస్తాను ఆనంద్ అంటాను మీకు. సో -s అని చెప్పి బిన్ ఓకే. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి సిపి అని చెప్పి ఆనంద్ స్టార్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఆనంద్ కాపీ చేస్తాను. తర్వాత సిపి బాలా స్టార్ అని చెప్పి ఓకే ఆనంద్కి వస్తే ఆనంద్కి వచ్చేసినప్పుడు నాకు ఇక్కడ ఉండాలి యాక్చువల్, అవునా. నౌ ఇక్కడ ఒక మన కాన్ఫిగ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తామండి మనం. ఎలా ఉంటుందంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ మనకి బ్యాక్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓపెన్ విత్ కోడ్ అంటానండి నేను. సరే, మన ప్లాన్ ఏంటంటే నేను ఆనంద్ డాట్ కాన్ఫ్ అంట, ఆనంద్ డాట్ కాన్ఫిగ్ అందాం మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మనకి క్లస్టర్ ఉంది చూసారా మీకు. సో ఎగ్జిట్ అని చెప్పి నేను, అదే మనం పైకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఇది క్యూబ్ కాన్ఫిగ్ ఉంది కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలా ఇస్తాను. దీంట్లో మనకి యూజర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే ఇదంతా పైనదంతా ఓకే, కాకపోతే ఇక్కడ కాంటెక్స్ట్ యూజర్ ఉంది కదా, యూజర్ దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఆనంద్ అంటాను. కాంటెక్స్ట్ అని చెప్పేసరికి మనం ఏం చేస్తాం, లేదంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి, కిందకి రండి. ఇక్కడ నేమ్ స్పేస్ కాంటెక్స్ట్ దగ్గర మీరు కాన్ఫిగ్ వ్యూ ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, క్లస్టర్ ఉంది కదా, క్లస్టర్ కింద నేను ఇలా ఇస్తాను నేమ్ స్పేస్ డెవలప్మెంట్, తర్వాత యూజర్ ఆనంద్ కాంటెక్స్ట్ ఉంది ఓకే. కాకపోతే యూజర్స్ కిందకు వచ్చేసరికి మనం ఏం నాకు సర్టిఫికేట్ అది ఇవ్వాలన్నమాట మనకి.
ఏదబ్బా కాన్ఫిగ్ వ్యూ అన్నప్పుడు ఇది. సో యూజర్స్ కిందకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇలా ఇస్తాం. ఆనంద్ ఇచ్చి సర్టిఫికేట్లు ఎక్కడున్నాయి మీకు? మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో SU హైఫన్ ఆనంద్ అన్నాను అనుకో, దీంట్లో కాదు ఎక్కడ, ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా మీకు ఎట్లేద్దాం. ఓకే, సో ఇది ఆనంద్ కాన్ఫిగ్. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు నానో మీకు సో mkdir.cube అని చెప్పి nano.cube కాన్ఫిగ్ అంటాను. కాన్ఫిగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇలా ఇద్దామండి. ఇలా ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏం చేస్తాం ఇలా ఇద్దాం. ఇక్కడ ఇచ్చి kubectl get pods అన్నాం అనుకోండి, మీకు ఇది ఏం చేస్తుంది, మీకు ద కనెక్షన్ టు ద సర్వర్ డిడ్ యూ స్పెసిఫై ద వచ్చింది మీకు, లేకపోతే HTTP the connection to the local server. ఒక నిమిషం ఆగండి. Did you specify right host? ఓకే, ఏం జరిగింది, nano.cube కాన్ఫిగ్ అన్నాం అనుకోండి, మీకు క్లస్టర్స్ కిందకు వస్తే ఇది తప్పండి, క్లయింట్ సర్టిఫికేట్ క్లయింట్ కీ ఉంది సరే, ఇది తప్పు, ఇది తప్పు. ఇది ఏముండాలంటే యాక్చువల్గా మీకు క్లయింట్ కాకూడదు, యూజర్ ఇంకోటి ఉండాలని నా ఉద్దేశం. ఇక్కడ శాంపుల్ డౌన్లోడ్ చేద్దాం ఒకటి మీకు ఒక ఐడియా కోసం. కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ తప్పే ఉంది, క్లయింట్ సర్టిఫికేట్ స్లాష్ హోమ్ డాట్ ఇది ఓకే. మీకు నేమ్ స్పేస్ బాలా, తర్వాత డెవలప్మెంట్ యూజర్ ఆనంద్, యూజర్ బాలా, నేమ్ వచ్చి ప్రాడ్ కాంటెక్స్ట్ అని ఉంది ఇక్కడ మీకు. అచ్చా ఓకే, కరెంట్ కాంటెక్స్ట్ ఇవ్వలేదండి మీకు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఆనంద్ కాంటెక్స్ట్ ఒకటి ఇస్తాను. ఇది తీసేసి నేను ఏం చేస్తాను ఇక్కడ కూడా ఆనంద్ కాంటెక్స్ట్ అని ఇద్దాం. ఆ తర్వాత ప్రిఫరెన్సెస్ కైండ్ కాన్ఫిగ్ ఆనంద్ యూజర్ క్లయింట్ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది మనకి. అయితే .cube కదా తప్పు, ఇక్కడ తప్పు ఉందండి, ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. అది ప్రాబ్లం. ఒక ఎర్రర్ రావాలా కదా, డిఫరెంట్ ఎర్రర్ ఇక్కడ ఇచ్చాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చి స్పెసిఫైడ్ కాంటెక్స్ట్ నాట్ ఫౌండ్, ఇంట్రెస్టింగ్. సో నానో సరే యూజర్ కదా, సారీ యూజర్ వచ్చి ఆనంద్ అని ఇస్తాను మీకు. కాంటెక్స్ట్ నేమ్ ఉంది ఇక్కడ, సారీ కాంటెక్స్ట్ నేమ్ నేను ఏం చేస్తాను మీకు
ఈ కాంటెక్స్ట్ నేమ్ ఆనంద్ కాంటెక్స్ట్ అని ఇస్తాను ఇక్కడ మీకు. సో ఇది ఏమొస్తుంది, నో ఇది లేదని వస్తుందా మీకు, ANANది లేకపోతే క్యాట్ తప్పండి, అది ఇచ్చింది మనకి. సో నేనేం చేస్తాను మీకు, క్యూబ్ లేదు కదా ఇక్కడ కదా మంది ఉంది, తప్పు కదా. సో పర్మిషన్ లేదని వస్తుంది. ఓకే, chmod. సో ప్రస్తుతానికి పర్మిషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, సో ఆనంద్ పర్మిషన్ లేదు అందుకని అనమాట మీకు. సో నేనేం చేయాలి ఇక్కడ, నేనేం చేస్తానంటే సూడో ఇలా ఇవ్వకూడదు, బట్ ప్రస్తుతానికి సూడో కాదు, chmod 666 అని చెప్పి ఆనంద్ ఇది దాంట్లో లేదు కదా మర్చి. ఓకే, సో kubectl get pods అంటే మీకు ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది, ఫర్బిడన్ అని వస్తుంది మీకు, యాక్చువల్గా మీకు ఫర్బిడన్ అని వస్తుందండి మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనకి మీరు చూసినట్లయితే మీకు 1 minute గైస్, గైస్. ఓకే, సో ఇది ఆనంద్కి మీకు పర్మిషన్ లేదు అని వస్తుంది చూసారా మీకు. ఇప్పుడు అలాగే సేమ్ నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, సో ఎగ్జిట్ అని ఇద్దాం, ఎగ్జిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, su-bala mkdir డాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ కాపీ చేస్తున్నాను. ఓకే గుడ్, నా కాన్ఫిగ్ అని తీసుకొని ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కంట్రోల్ హెచ్ అన్నప్పుడు బాలా అని చెప్పి మొత్తం రీనేమ్ చేద్దాం. ఇక్కడ మాత్రం నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ ఇస్తాను మీకు. ఇవన్నీ తీసుకుపోదాం, ఇక్కడ ఇచ్చేద్దాం మీకు. కాకపోతే సర్టిఫికేట్లు ఇక్కడ లేవు, ఇక్కడ ఉండాలి మనకి. సరే, kubectl పాడ్స్ అన్నాం అనుకోండి. ఇలా పాస్వర్డ్ రాకూడదండి. ఇలా పాస్వర్డ్ అడిగిందంటే అర్థం ఏంటంటే ఫైల్ సరిగ్గా కాపీ కాలేదని అర్థం, గుర్తుపెట్టుకోండి మీకు. ఇట్లా వచ్చిందంటే ఫైల్ సరిగ్గా కాపీ కాలేదు లెక్క. సో ఏమైందో చూద్దాం. nano.cube కాన్ఫిగ్ అన్నాం అనుకోండి, మీకు API బాలా కదా, నాట్ కాంటెక్స్ట్ కాదు, బాలా యూజర్ పిచ్ బాలా, కాంటెక్స్ట్ వచ్చేది bala.crt. ఓకే, ఇప్పుడు చూసారా ప్రొడక్షన్ లేదని వస్తుంది. సో కాబట్టి మీకు
సో ఎస్యు హైఫన్ ఆనంద్ అన్నాం అనుకోండి, మీకు ఆనంద్కి వెళ్తే క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి మీకు. సో ఇది వచ్చి డెవలప్మెంట్కి యాక్సెస్ లేదంటుంది. అలాగే ఎగ్జిట్ అని చెప్పి ఎస్యు హైఫన్ దాన్ని ఏమంటారు బాలాకు వస్తే, ఎక్కడికి వచ్చిస్తే దీనికి ప్రొడక్షన్ లేదు. సో కాబట్టి మన యూజర్స్ కి ఎస్ మనకి ఏంటంటే లాగిన్ అవుతుంది కానీ యాక్సెస్ లేదని వస్తుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, యాక్చువల్గా మనకి రోల్స్ క్రియేట్ చేయాలా. రోల్స్ క్రియేట్ చేసి మనం దాన్ని ఏం చేస్తాం, రోల్ బైండింగ్ అంతా మీరు చేయాల్సి వస్తుందండి మీకు. ఓకే, రూల్స్ క్రియేట్ చేసి అండ్ దెన్ రోల్ ఎట్లా క్రియేట్ చేస్తాం మీకు సింపుల్ గా ఇక్కడ ఇచ్చి ఉంటాను చూడండి. ఒక రోల్ క్రియేట్ చేసి మనం ట్రై చేద్దాం. యాక్చువల్గా సర్వీస్ అకౌంట్స్ రేపు మాట్లాడదాంలేండి. సో పైకి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఇలా ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు, నేను ఇక్కడ సో ఆనంద్ రోల్ అని చెప్పి ఇక్కడ వచ్చి డివి డెవలప్మెంట్ అంటామండి ఇక్కడ మీకు. సో కాబట్టి ఇక్కడ వచ్చి యాప్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను, పాడ్స్ డిప్లాయ్మెంట్ మీకు కావాల్సింది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేస్తాను సర్వీసెస్, ఓకే, తర్వాత దీని ఏం చేయొచ్చు ఇంగ్రెసెస్, సో ఏది కావాలన్నది. తర్వాత నేనేం చేస్తాను మీకు ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. సో దాంతో పాటు రోల్ బైండింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మీకు. సో నేను కిందకు వచ్చి ఏం చేస్తాను, రోల్ తో పాటు రోల్ బైండింగ్ ఉంటుంది చూడండి. ఆనంద్ రోల్ బైండింగ్ ఇక్కడికి వచ్చి డెవలప్మెంట్ అండ్ యూజర్ ఆనంద్, ఓకే, రోల్ పేరు వచ్చి ఆనంద్ రోల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తాను, రోల్ క్రియేట్ చేస్తాను, రోల్ బైండింగ్ రెండు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి నేను యాక్సెస్ కాదనుకుంటాను. నేను మాస్టర్ సర్వర్ లో ఉన్నానండి ఇక్కడ. మనం క్రియేట్ చేసాం కదా మనకి. ఓకే, స్టార్టింగ్ లో క్రియేట్ చేయలేదా మనకి. ఓకే ఫైన్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్యు హైఫన్ ఆనంద్ అని చెప్పి క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్ అంటే వచ్చినాయా చూడండి. క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్ అంటే వస్తుంది, లేదా గెట్ సీక్రెట్స్ అంటే వచ్చిందా. ఇంతకుముందు ఎర్రర్స్ వచ్చినాయి అవునా. గెట్ సిఎం అంటే వచ్చిందా, వచ్చింది చూడండి. కాన్ఫిగ్ మ్యాప్ ఇవ్వాలి, సీక్రెట్స్ వచ్చిందా. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే గెట్ డిప్లాయ్ వచ్చిందా, వచ్చింది చూడండి. గెట్ ఎస్విసి వచ్చిందా, వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయు క్రియేట్ డిప్లాయ్ ఆనంద్ యాప్ 1 అని చెప్పి హైఫన్ ఇమేజ్ ఎంజినిక్స్ లేటెస్ట్ హైఫన్ రెప్లికాస్ 3 అంటాను మీకు. ఓకే, నేను అదే హైఫన్ ఎన్ అని చెప్పి ప్రొడక్షన్ అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది చూడండి మీకు. నీకు యాక్సెస్ లేదని వస్తుంది, ఆనంద్ కెనాట్ క్రియేట్ రిసోర్సెస్ ఇన్ ప్రొడక్షన్, నాట్ పాసిబుల్, ఎందుకంటే మీకు ఓన్లీ దీంట్లోనే ఉందన్నమాట. సో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు, ఎగ్జిట్ వచ్చి ఎస్యు హైఫన్ బాలా అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం,
కెనాట్ డిప్లాయ్. బాలాకి మనం ఇంకా ఈ రోల్ అని క్రియేట్ చేయలేదు కదా, అందుకని రాలేదండి. దట్స్ ఎక్స్పెక్టెడ్ అండి మీకు. అంటే నేను ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి మీకు ఇలా వచ్చినప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు ప్రొడక్షన్ ఇచ్చి ఎక్కడైతే బాలానిచ్చి డన్. ఇప్పుడు చెక్ చేసాం అనుకోండి మీకు ఇప్పుడు వచ్చింది చూడండి, క్రియేట్ అని వచ్చింది చూడండి. సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే రోల్ బైండింగ్ వాడి ఇలా ఇవ్వచ్చు అనమాట. రోల్ బైండింగ్. అదే ఫుల్ అడ్మిన్ రోల్ ఇవ్వాలనుకోండి, ఇమాజిన్ మీకు ఏం చేస్తాం, ఫుల్ అడ్మిన్ రోల్స్ ఇచ్చేయాలి అనేది మీ ఐడియా అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, క్లస్టర్ రోలు చూడు, నాకు ఇద్దరికి బాలా అంటే లెట్ మీ షో కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి kubectl గెట్ నోడ్ అంతా పనిచేయదు. ఇక్కడికి వచ్చి దీన్ని ఏం చేస్తాను, మీకు నేమ్ స్పేస్ అంతా పనిచేయదు అనమాట. ఎందుకు, క్లస్టర్ స్కోప్ వచ్చారు, క్లస్టర్ స్కోప్ మీకు ఓన్లీ నేను బాలా అనేవాడు ఏం చేయగలడు, ఓన్లీ ప్రొడక్షన్ నేమ్ స్పేస్ అని టచ్ చేయగలడు, ఇంకేం టచ్ చేయలేడు అనమాట మీకు, అవునా. సో కాబట్టి దీన్ని మనం ఏం చేయొచ్చు, నేను ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను, మీరు చూడండి క్లస్టర్ రోల్ డాట్ YML అని చెప్పి ఇక్కడ నేను క్లస్టర్ రోల్ క్రియేట్ తీసుకొస్తాను చూడండి. నేమ్ స్పేస్ ఒకసారి అర్థమైతే ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. కిందకి ఏది క్లస్టర్ రోల్, యా ఇది చూడండి. క్లస్టర్ రోల్ అంటే ఫుల్ అడ్మిన్ రోల్ అనమాట. మీరు చూస్తే అన్ని స్టార్లు ఇచ్చాము. ఇక్కడికి వచ్చి క్లస్టర్ రోల్ ఆనంద్ అని చెప్పి మనం ఏం చేస్తాం, యూజర్ వచ్చి ఆనంద్కి అండ్ సరే ఇక్కడ మనం బాలా అన్నాం అనుకోండి, మీకు బాలా అని చెప్పి నేను ఏం చేస్తాను, పైన నుంచి మొత్తం కాపీ చేసుకొని ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు పని చేస్తాను చూసారా. ఓకే, యూ గెట్ దీన్ని ఏమంటారు, ఇంతకు ముందు రాంది మనకి నోట్స్ రాలా చూసారా, ఇప్పుడు వస్తుంది చూడండి మీకు. సో ఈ విధంగా యూజర్స్ కి మనం ఏం చేయొచ్చు అండి, మనకి కావాల్సిన కీస్ క్రియేట్ చేసి రోల్స్ ఆర్ క్లస్టర్ రోల్స్ ఆర్ బైండింగ్స్ అండ్ రోల్ బైండింగ్స్ యూజ్ చేసామనుకోండి, మీకు క్లస్టర్ యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి అంటే డిస్కస్ చేయాల్సిన సర్వీస్ అకౌంట్స్ అండి. సర్వీస్ అకౌంట్స్ రేపు మాట్లాడతాను, ఈరోజు టైం సరిపోదు మీకు. సో రేపు డిస్కస్ చేసి మనం సర్వీస్ అకౌంట్స్ ఎలా పనిచేస్తుందని చేస్తే, సో మీకు రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ అయితే ఇంత హడావిడి మీకు మేనేజ్డ్ క్యూబర్నిటీస్ లో అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా IAM నుంచి తీసేసుకుంటారు అనమాట. IAM తీసుకుని వాడుకోవచ్చు. బట్ చెప్తున్నా ఇలాంటిది అంటే ఇక్కడ మేజర్ కాన్సన్ట్రేషన్ సర్టిఫికేట్స్ జనరేట్ చేసి యూజర్ కావడం, రోల్స్ క్లస్టర్ రోల్స్, రోల్ బైండింగ్స్, క్లస్టర్ రోల్ బై, ఈ 4 ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఈ 4 ఎక్కడికి పోయినా ఉంటాయి మీకు. ఈ 4 అది మేనేజ్ క్యూబర్నిటీస్ అయినా లేకపోతే ఈ కేసు ఏ కేసు ఏదైనా కూడా ఉంటుంది. బట్ మేనేజ్ క్యూబర్నిటీస్ లో మనం ఇట్లా ఆనంద్ యూజర్స్ కి నేను సర్టిఫికేట్ జనరేట్ చేయడం అవసరం లేదనమాట మీకు, అందుకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనకి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ లోకి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ మీకు. ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ కన్ఫ్యూజన్స్ ఇక్కడ? ఓకే, మనం ఏంటంటే సర్వీస్ అకౌంట్స్ రేపు మాట్లాడదాం మీకు. సర్వీస్ అకౌంట్స్ ఎందుకు ఇది చెప్తున్నానంటే తర్వాత స్టోరేజ్కి వెళ్తాను నేను. స్టోరేజ్కి వెళ్ళాలంటే మనకి తెలిసి ఉండాలన్నమాట మీకు. సో కాబట్టి రేపు మనం సర్వీస్ అకౌంట్స్ మాట్లాడి అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే విల్ గో టు స్టోరేజ్ మీకు. ఓకే, చలో రేపు వచ్చి 7 o'clock అండి. ఐల్ కీప్ యూ పోస్టెడ్. థ్యాంక్ యూ గైస్, గుడ్ నైట్.